హాయ్ అండి. మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా అండి? మా పిల్లలకైతే 3 డేస్ మించి హాలిడేస్ ఇచ్చారనమాట. మాకైతే పిచ్చెక్కిస్తున్నారు. మీ పిల్లలు గూడా ఇంతేనా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక మా పెద్ద బాబయితే వినాయకుడినేసాడంట చూపిస్తున్నాడు. నీకొక సర్ప్రైజ్ మమ్మీ అని చెప్పేసి. ఇక్కడ నేను ఉదయాన్నే దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చపాతీలోకైతే బంగాళదుంప టమాటా చేస్తున్నానని లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా! ఆ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. ఎలాంటి స్పైసెస్ కానీ ఏమీ ఏయకుండా ఈ కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏం లేదు, కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే పోపు దినుసులు వేసుకున్నాను. దాంట్లోనే ఎండుమిర్చి వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇక ఉల్లిపాయలు ఒక్కటి స్కిప్ చేసేసి టమాటా అయితే యాడ్ చేశాననమాట. టమాటా కొంచెం మగ్గుతున్నప్పుడు ఇక బంగాళదుంప అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! అవి కూడా వేసేసాను. చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే అప్పటికి టైం చాలా అయిపోయింది. ఇక స్వామికైతే భిక్ష రెడీ చేయాలి కదా! అందుకని చెప్పేసి ఇక ఫాస్ట్‌గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం చిన్నవిగా కట్ చేస్తే మంచిగా ఉడుకుతది, త్వరగా అయిపోద్దని చెప్పేసి. అదిగాక మా స్వామికేంటంటే మరీ బంగాళదుంప స్మాష్ అవ్వకూడదండి. ఉడకాలి. మనం గంటెతో ఇలా పక్కకి నొక్కామంటే వెంటనే తునిగిపోవాలి, కానీ మరీ ముద్దలాగా అయిపోకూడదు. పేస్టాల్ అయిపోద్ది కదా! అలా అస్సలు ఉండకూడదనమాట ఆయనకి. కొంచెం ముక్కలుగా కర్రీ అయితే కానొస్తేనే ఆయన తింటారు. ఇక్కడైతే కొంచెం అంత కారం యాడ్ చేసుకున్నాను. కారం అయితే ఎక్కువగా వేసుకోలేదండి. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. నేను గంటితో అదే నొక్కి చూపిస్తున్నాను. ఇక ఒక్కో ముక్క నొక్కుతుంటే చక్కగా అది విరిగిపోతుందనమాట. 2 ముక్కలు అయిపోతుంది. ఇక్కడైతే కర్రీ చూసారు కదండీ! కాస్త గుజ్జుగా బాగా వచ్చింది. నేను ఉల్లిపాయ లేకుండా టేస్ట్ ఎలా ఉండిద్దో అనుకున్నా కానీ చాలా బాగొచ్చిందండి. మాకైతే బాగా నచ్చిందనమాట. ఇలా కూడా తినొచ్చు స్పైసెస్ లేకుండా, మసాలా లేకుండా అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడైతే ఇక చపాతీ కాల్చుకొని ఇక తినేయడమే.